హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. బూడిద పూసిన శరీరం, జటాజుటలంలో గంగ, మెడలో నాగేంద్రుడు, చేతిలో త్రిశూలం. అసలు శివుడు ఈ రూపంలోనే ఎందుకు కనిపిస్తాడు? శ్మశానంలో ఎందుకుంటాడు? దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఏంటో మీకు తెలుసా? మనం అందాన్ని పెంచుకోవడానికి రకరకాల క్రీములు రాసుకుంటాం, కానీ ముల్లోకాలకు అధిపతి అయిన ఆ పరమశివుడు మాత్రం ఒంటి నిండా విభూదిని అంటే బూడిదను పూసుకుంటాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఎందుకు? దీని అర్థం ఒక్కటే. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపాదించినా చివరికి ఒకరోజు బూడిదై శ్మశానంలో కలవాల్సిందే. అహంకారాన్ని వదిలేయ్. చావు అనేది శాశ్వతం అని మనకు గుర్తు చేయడానికి శివుడు ఆ రూపంలో కనిపిస్తాడు. ఇక శివుని మూడో కన్ను, అది కేవలం కోపానికి, నాశనానికి మాత్రమే గుర్తు కాదు, మనలో దాగి ఉన్న జ్ఞానానికి ప్రతీక. సమాజంలో జరిగే మోసాలను, నీ లోపల ఉన్న కామ క్రోధ లోభాలను నీ జ్ఞానమనే మూడో కన్నుతో కాల్చేయాలని శివుడు మనకు బోధిస్తున్నాడు. శివుడు లయాకారుడు మాత్రమే కాదు, మనలోని చెడును అందం చేసే పరివర్తకుడు. అందుకే శివుడు మన మతానికో ఒక రూపానికో పరిమితం కాదు. శివుడు అంటే శూన్యం, శివుడు అంటే అనంతం. సైన్స్ చెప్పే కాస్మిక్ ఎనర్జీనే మన శివుడు. ఎక్కడైతే అంతం ఉంటుందో అక్కడ నుంచే మళ్ళీ సరికొత్త సృష్టి మొదలవుతుంది. అదే శివతత్వం. ఈ అద్భుతమైన శివతత్వం మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.